మరణాత. మారనాథ. దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దైవజనులు వివరిస్తూ, ఏటి నీరు స్నానం చేస్తే నీరు చెడిపోతుంది. ఏమవుతుందండి? ఏటిలో ఉన్న నీరు స్నానం చేస్తే నీరు చెడిపోతుంది. అలాగే చెరువు నీరు మురికి నీరు. చెరువులో నీరు ఎలాంటిదంట? మురికి నీరు. అయితే మరి మనము ఇంట్లో దాచుకునే నీటిలో చేతులు ముంచేస్తాం ఏమండి? ఆ నీరుని మనం ఏం చేస్తాం? అశుభ్రపరిచేస్తాం. అంటే ఇక్కడ దైవజనులు వివరిస్తూ, ఏటిలో నీరు స్నానం చేస్తే నీరు చెడిపోతా ఉంది, చెరువులో నీరేమో మురికి నీరు. అలాగే మన గంగాలలో అన్ని చెంబులు చేతులు ముంచే నీరు అశుభ్రమైనది. మనం ఏం చేస్తాం? మన నీరుని, మన ఇంట్లో ఉన్న నీరుని చేతులు ముంచేస్తాం, చెంబులు ముంచేస్తాం. దీని బిడ్డలారా, మనకి కావలసినవి కూడా ఏం చేస్తాం? ముంచేస్తూ ఉంటాం. అలాగే దైవజనులు అంటూ ఉన్నారు, అయితే బండ నుండి వచ్చిన నీరు ఏమండి? బండ నుండి వచ్చిన నీరు దేవుని నీరట. ఏ నీరండి? బండలో నుండి వచ్చిన నీరు దేవుని నీరు. అంటే స్వచ్ఛమైన నీరు, శ్రేష్టమైన నీరు. ఆ నీటిలో చేతులు ముంచబడలేదు, ఆ నీటిలో స్నానము చేయబడలేదు. చెరువు నీరు వలె మురికి నీరు కాదది, పరిశుభ్రమైనది. ఏమండి? పరిశుభ్రమైన నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బండ నుండి వచ్చిన నీరట, దేవుని నీరట. దేవుని స్తోత్రం కలుగుని గాక. ఎక్కడి నుంచి వచ్చింది? బండ నుండి వచ్చిన నీరు దేవుని నీరు గనుక దైవజనులు అన్నారు, మహా పవిత్రమైన నీరంట. ఎలాంటి నీరండి అది? పవిత్రమైన నీరు, శ్రేష్టమైన నీరు అని దైవజనులు తెలియజేస్తారు. ఆ నీరులో దేని బిడ్డలారా, మన ఏమైనా చెంబులు ముంచేసామా? ముందుగా లేదు. మన చేతులు కడిగామా? స్నానం చేసామా? లేదు. కాబట్టి పరిశుద్ధమైన నీరు, పరిశుభ్రమైన నీరు, శ్రేష్టమైన నీరు దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఇశ్రాయేలు సైన్యానికి బండ నుండి దేవుడు వారికి జీవజలమునిచ్చారు. దేవస్తోత్రం కలుగురుగాక. అలాగే దైవజనులు వివరిస్తూ, 6 బాణలలోని అండి ద్రాక్ష రసము. యేసుక్రీస్తు ప్రభువారు కానాన పెండ్లి విందులో వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్ష రసం అయిపోతే దేవుడు ఏం చెప్పాడు? నీళ్లు తెచ్చిపోయండి అన్నాడు. ఏమండి? నీళ్లు తెచ్చిపోస్తే మధురమైన ద్రాక్ష రసముగా మార్చబడింది. కాబట్టి దైవజనులు అంటూ ఉన్నారు, 6 బాణలలోని ద్రాక్ష రసము ఎంత పవిత్రమైనదో. ఏమండి? 6 బాణల్లోని ద్రాక్ష రసం ఎంత పవిత్రమైనదో, ఈ బండ నీరు కూడా అంతే పవిత్రమైనదని దైవజనులు తెలియజేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? 6 బాణల్లో ఉన్న ద్రాక్ష రసం ఎంత పవిత్రమైనదో, బండ నుండి వచ్చిన నీరు కూడా అంత పవిత్రమైందని దైవజనులు తెలియజేశారండి. కాబట్టి దైవజనులు అంటూ ఉన్నారు, అయితే బైబిలులోని వాక్యమనే బండలో నుండి వచ్చే జీవజలము. ఏమండి? బైబిలులోని వాక్యమనే బండలో నుండి వచ్చే జీవజలము బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జీవజలం అన్నారండి. ధ్వని స్తోత్రం కలుగును గాక. చూసారా? దైవజనులు ఏమన్నారండి? బైబిలులోని వాక్యమనే బండలో నుండి వచ్చే జీవజలము బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జీవజలం అన్నారండి దైవజనులు. అంటే మనం ఏం చేయాలి? ఈ రోజు కూడా బైబిల్ చదవాలి. ఏం చేయాలండి? బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే జీవజలం ఎలా త్రాగలదు? ఏమండి? నువ్వు పవిత్రమైన జలమును ఎలా త్రాగగలం మనము? అంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. అప్పుడు బైబిల్ చదివినప్పుడు దేని బిడ్డలారా, వాక్య బండలో నుండి వచ్చే జీవజలము మనం తృప్తిగా తాగుతాం. ఏమండి? అంతే కదా? బైబిల్ చదవకుండా మనము జీవజలము ఎలా త్రాగగలము? కాబట్టి మనం గమనించినప్పుడు దైవజనులు అంటూ ఉన్నారు, ప్రతి దినము కూడా క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి. మనకైతే దేని బిడ్డలారా ఎన్నో పనులు ఉంటాయి.
ఆ పనులన్నిటిని చూసుకుని మనం బైబిల్ చదవకుండా విడిచిపెడతా ఉంటాం. అలా చేయకూడదు ఎవరు కూడా. ప్రతి దినము కూడా మనం క్రమం తప్పకుండా ఆహారం తింటున్నామా ఏమండి? ఆహారం తింటున్నామా లేదా? అలాగే బైబిల్ కూడా క్రమము తప్పకుండా మనం చదవాలి. మన బైబిల్ చదివేటప్పుడు ఇసుకొచ్చేస్తూ ఉంటది. సాతాను గారి తలంపు అలాగ ఉంటది. మన బైబిల్ చదివేటప్పుడు దేని బిడ్డలారా విసుగు పుడుతుంది. అయినా ఇష్టము చేసుకుని బైబిల్ మనము చక్కగా చదివినప్పుడు దేని బిడ్డలారా వాక్యం అనే బండలో ఉన్న నీరు దేని బిడ్డలారా మన హృదయంలోకి నిండిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా కాబట్టి గమనించండి, ఇది ఏ నీరంట? మహాపవిత్రమైన నీరు, శ్రేష్టమైన నీరు. దైవజనులు 6 బాణంలో ఉన్న ద్రాక్ష రసముతో బండలో ఉన్న నీరును పోల్చారు. దేని బిడ్డలారా కాబట్టి ఆ ద్రాక్ష రసం ఎంత పవిత్రమైనదో బండలోనున్న నీరు కూడా అంతే పవిత్రమైనది. తర్వాత వాక్యం అనే బండలో ఉన్న నీరు ఇంకా పవిత్రమైనది అని దైవజనులు తెలియజేశారు. దాని స్తోత్రం కలుగును గాక. అందరికి మరణాత మరణాత మరణాత.